మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బుక్యా సంతోష్ నాయక్ లంబాడా క్లబ్ పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు తెలంగాణలో శీతలాభవాని పండుగను జరుపుకుంటుంది. ప్రపంచ చరిత్రలో గిరిజన చరిత్ర చాలా డిఫరెంట్ అయింది. భారత సంస్కృతి సాంప్రదాయాల్లో భిన్నమైన సంస్కృతి మా లంబాడీల చరిత్ర. ఈ మా యొక్క కట్టు బొట్టు, మా యొక్క వేషాధారణ, మా యొక్క భాష అన్ని సపరేట్ గా ఉంటది. అడవిని నమ్ముకుని అడవి తల్లిని చదును చేసి కొండల్లో గుట్టల్లో బతికి అడవినే దైవంగా భావించి అడవి తల్లిని పూజించే ప్రాచీన పురాతనమైన సంస్కృతి ఏమైనా ఉందంటే అది బంజారా సంస్కృతి. శీతలాభవాని పూర్వీకులు మా తాత ముత్తాత కాలం నుంచి మేము అడవిలో ఉండే కాబట్టి చాలా మంది మేము రోగాల బారిన గానీ, మా పశు సంపద గానీ, పాడి పంటలు గానీ నమ్ముకొని బతికే ఈ గిరిజనులు మా తుల్జాభవాని అయితే 7 అమ్మవార్లు ఉంటారు. వీళ్ళు మాకేమైనా రోగాలు బారిన పడ్డప్పుడు పూర్వీకుల గతంలో శీతలాభవానిని మేము ఆరాధ్య దైవంగా కొలవడం జరిగింది. 7 అమ్మవారు ఉంటారు. శీతలాభవాని, తుల్జాభవాని, కాంకాలి, ఇంద్రాల్, ఇలా మహంకాళి, తుల్జాభవాని, ఇట్లా 7 అమ్మవార్ల మా యొక్క వీళ్ళ ఆశీర్వాదంతో గిరిజన ప్రజలు గతంలో అనేక రోగాలను జయించారనేది ఆనాటి నుంచి వస్తున్నది సాంప్రదాయం. ఇది చాందని ఆషాఢ మాసంలో జరుపుకునే పండుగ ఇది. అందుకే మా ఈ లంబాడా క్లబ్ పౌరసమితి నాయకులు మరి మా కుల పెద్దలందరూ మా ఆగస్టు శుక్లపక్షం ఇది ఆషాఢంలో జరుపుకోవాలని చెప్పేసి మేమందరం 9వ తారీఖుని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే పశు సంపద, అదేవిధంగా పాడి పశువులు, మనుషులు ఇలాంటి రోగాల బారిన పడకుండా పాడి పంటలు సమృద్ధిగా పండి గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము ఆనవాయితీ వస్తున్న పండుగ ఇది. తెలంగాణ ప్రభుత్వాన్ని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే మా యొక్క శీతలా పండుగని, తర్వాత తీజ్భవాని, శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి ఈ అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై శివలాల్. మేము మా ఇంట్లో ఎట్లా చేస్తామో శీతలే పండుగ వెనకట్ట తాత 3 తాత నుంచి చేసిన పండుగ సంవత్సరాల ఒక్కసారి చేసుకుంటాము. ఈ శీతలే పండుగ ఒక్కరోజు చేసుకుంటాము. అందరికి రామ్ రామ్. సేవాభయాకు పండుగ ఇది. దండియాడి సేవాభయ, శీతలే భవాని 7 దేవతలు ఉన్నారు. ఇవి 7 దేవతలకు అందరికీ నమస్కారం చేసి రామ్ రామ్ చేస్తాం.